విశాఖ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర మైనార్టీ అపైస్ సలహాదారులు మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ను, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్లను అత్యంత ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ సాదిక్ రఫీ, సుఖీభవ అధినేత మీర్ అబ్బాస్ హుసేన్, రెహమతుల్లా బేగ్, టీడీపీ సీనియర్ నాయకులు అబ్దుల్ చిన్ రెహమాన్, మాజీ పోలీస్ అధికారి మహమ్మద్ ఖాన్, షేక్ మునీర్, షేక్ కలేషాలు పాల్గొని మాట్లాడారు. డాక్టర్ డీన్ సాదిఖానాలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెహమాన్ గారి నేతృత్వంలో చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. రెహమాన్ గారు ఎంత ఫాస్ట్గా నడుస్తారో అంత ఫాస్ట్గా ఆలోచిస్తారు. ఆయన డైనమిక్ నాయకత్వం. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే దాన్ని ఆచరించి చూపెట్టే తత్వం రెహమాన్ గారిలో ఉంది. వ్యాపారాన్ని అలాగే చేశారు, రాజకీయాన్ని అలాగే చేశారు. డాక్టర్ కానీ ఆయన డాక్టర్ వృత్తి చేయలేదు, కానీ డాక్టర్ వృత్తి చేస్తుంటే కూడా బాగా రాణించేవారు. మరి అన్నాక ఆయన ఏదైతే ఒక డైనమిజంతో చక్కటి చొరవతోటి ఆయన ఆనాడు రాజకీయాల్లో చూపిన దాన్ని బట్టి ఆయన మీద మరి పార్టీ గౌరవంతో ఇక్కడ ముస్లింలను గౌరవించాలనే ఉద్దేశంతో ఆయనకి ఎమ్మెల్యేగా ఎంపిక చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే అవకాశం లేనప్పుడు ఆయన హుడా చైర్మన్ నుంచి కూడా గౌరవించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పార్టీని మొత్తం ఆయన చేతిలో పెట్టి డిస్ట్రిక్ట్ పార్టీ అధ్యక్షుడుగా మరి ఆయన్ని భారం పెట్టి ఆయన చేతుల్లో పార్టీ పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. అదే జహీర్ గారు, డాక్టర్ జహీర్ గారు, వారిని కూడా పార్టీ గౌరవించింది. ఆయన కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసింది. ఆ రకంగా ఇక్కడ మైనార్టీలని ఏ రకంగా గౌరవించాలో ఆ రకంగా గౌరవించాం. అదే పత్రాల్లో అదే విధానంలో ఈ రోజు ఎవరైతే నజీర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా చక్కగా డైనమిక్ వ్యక్తి, అవగాహన వ్యక్తి. ఏ సమస్య వచ్చినా కూడా సమస్యకి ఏ రకంగా సాధించాలో తెలిసే వ్యక్తి. కాబట్టి ఆయన కూడా పార్టీ అనేక సంవత్సరాలుగా 3-4 దశాబ్దాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, అదే రకంగా లోకేష్ గారి దృష్టిలో నజీర్ గారు ఉన్నారనే విషయాన్ని గమనించాలి. అంటే నేను ఇలాగ చెప్పాను, ఏదైనా జరగాలంటే దైవ నిర్ణయం జరగాలి, అల్లా నిర్ణయించాలి. ప్రపంచం అందరూ కలిసి ఒక వ్యక్తికి ఏదైనా ఇప్పించాలంటే అప్పటి వరకు ఇప్పించలేదు. ఎప్పుడైతే అల్లా నిర్ణయించాడు, ప్రపంచంలో అందరూ వ్యతిరేకించినా అల్లా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి పదవి వస్తుంది, అది రాక తప్పదు. ఇప్పుడు అల్లా నిర్ణయం కోసం ఆగుంది తప్ప ఆయన అర్హత లేక కాదు, ఆయనకు యోగ్యత లేక కాదు. అన్నటి కాలంలో ఆయనకి పార్టీ మరి మంచి పదవితో మరి ఏదైతే ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ముస్లింల యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచే రకంగా ఒక ప్రతినిధిగా రేపు ఆయనకి మంచి గౌరవం ఇవ్వబోతారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన ఆలోచనలో వస్తుంది ఏంటంటే రాజకీయంగా పరిణతి చెందిన ఏదైనా మరి కులం ఏదైనా ఉంటే, ఏదైనా వర్గం ఉందంటే అది ముస్లింలే అని నేను నమ్ముతాను. ఎందుకంటే ముస్లింలు ఎంతమంది అయితే ఓట్లున్నాయో 100కి 99% ఓట్లు వేస్తారు. ఎన్నికలు వచ్చాయంటే ముస్లింలతో సహా పిల్లలుగా అంటే ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నేర్చుకుంటారు. ముస్లింల ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం వస్తుందో మంచి ప్రభుత్వం రావాలి, శాంతియుతమైన సహజీవనం సాగాలి. ధర్మంలో ఆచరిస్తున్న విశ్వాసాలు ఏమున్నాయో ఆ విశ్వాసాలు విఘాతం కలగకుండా ఉంటే మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. అందుకనే మా వ్యక్తి ఉన్నాడా, మా ప్రతినిధి ఉన్నాడని ఉన్నా లేకపోయినా మంచి పార్టీని, ప్రజాస్వామ్య పార్టీని, మతాన్ని లౌకికంగా ఉండే పార్టీని ఓటు వేసే విధానం ఉంది. వేరే వర్గాలలో చూసుకుంటే 50%, 60% వాళ్ళ సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటారు, కానీ ఓటింగ్ లో 50-60% ఉంటారు. సంఖ్యాపరంగా తక్కువ ఉంటారు, కానీ 100కి 90% తక్కువ కాకుండా ఓటు చేసి ఆ రకంగా మంచి కుప్పాన్ని ఎన్నుకోవడానికి వర్గంలో ముస్లిం వర్గం ఉన్న విషయాన్ని ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మన రెహమాన్ గారు చెప్పినట్టుగా 8% ముస్లింలు రేపు ఎన్నికల యొక్క గెలుపు మీద కూడా ప్రభావం ఆయన ఉన్నారు.
40 నియోజకవర్గాలలో ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. అక్కడ ఈ ముస్లింలు ఎటు కూర్చోబెడితే ఆ వ్యక్తి గెలిచే అవకాశం ఉంది. ఆ రకంగా ముస్లింలు ఎవరికి కావాలంటే ఆ రకంగా పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. కాబట్టి ఇక్కడ ముస్లింలు ఓట్ల పరంగా ఓట్లు వేయడంలో ప్రజాస్వామ్యమైన మరి మత సామరస్యమైన పార్టీలు ఎన్నుకోవడంలో ప్రధానమైన ఒక భూమిక గడుస్తున్నారు. కాబట్టి మనం అందరం కట్టడిగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఏ పార్టీ బాగుంది, ఏ పార్టీ బాగలేదని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ముస్లింలకు తెలిసినట్టుగా వేరే వాళ్ళకి తెలియదు. ప్రతి విషయాన్ని కూడా ముస్లింలు నిశ్చితంగా అన్ని అజమాయిస్తుంటారు, అన్ని చూస్తుంటారు. సరిగ్గా ఎన్నికలు వచ్చినప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న పార్టీలు అన్ని పార్టీలు కూడా ఏ రకమైతే 3 పార్టీలు ఉన్నాయో ఆ రకంగా 3 పార్టీలు కూడా ఈనాడు ఎన్డీఏకి బహిరంగంగా ఉన్న పార్టీలు ఉన్నాయి. ఎన్డీఏకి పరోక్షంగా సహకరిస్తున్న పార్టీలు ఉన్నాయి. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఈనాడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ గారు ఉన్నట్టే ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ రాదు, వేరే సంకీర్ణ ప్రభుత్వం రాదు, బీజేపీ మళ్ళీ ఎన్నికల్లో గెలవబోతుంది, మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాష్ట్రం ఎండిపోయిన రాష్ట్రం, ఆదాయం లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, సరైన మరి వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఉద్యోగ అవకాశం లేని రాష్ట్రం, కొత్త రాష్ట్రానికి కేంద్ర సహకారం లేకుండా ముందుకు సాగలేవని ఉద్దేశంతో ఎన్డీఏలో కలగడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని సందర్భంగా గమనించాలి. తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, లౌకిక విధానాలకు కట్టుబడిన పార్టీ, మత సామరస్యాన్ని కాపాడే పార్టీ. 1983 కంటే ముందు సుమారుగా 25 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో మత కర్షకాన్ని నివారించలేదు. మత పరంగా అమాయకమైన హిందువులు, ముస్లింలు చనిపోతారు. త్వరలో సంవత్సరానికి 2-3 సార్లు కర్ఫ్యూ ఉండే పరిస్థితి. కానీ ఏ లేకపోయినా 1940 తర్వాత ఒక సినిమా నటుడు ఎన్టీ రామారావు గారు వచ్చి సంక్షేమం జరగకుండా శాంతియుతమైన వాతావరణం కల్పించాలంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. నాకు ఎవరో చేశారని కాదు, ఏ ముఖ్యమంత్రి అయితే అందరికీ ముఖ్యమంత్రి, అందరి ప్రాణాలను కాపాడాలి, అందరి ఆస్తులు కాపాడాలి, అది నా బాధ్యత అని చెప్పి ఆ 1942లో ఏదైతే పోలీస్ పరంగా గట్టి చర్య తీసుకున్నారో దాని మూలంగా ఈ రోజు కూడా హైదరాబాద్ లో మత సామరస్యం ఉందంటే దానికి నాలుగు పలికింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల చరిత్రలో ముస్లింల మీద ఎక్కడ దాడులు జరగలేదు. మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముస్లింల హాని జరగలేదు. ఆ రకంగా కాపాడుతూ వచ్చాం, ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తాం. మా ఫ్యాక్టరీలో ఎక్కడ జరగలేదు. ముస్లింల యొక్క మత సామరస్యం, మత విశ్వాసాలను కాపాడటంలో మేము వెళ్తానే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర హితాన్ని కోరి మాత్రమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో మాత్రమే, కేంద్ర సహకారం పొందడానికి మాత్రమే ఈనాడు ఎన్డీఏతో జత కలిపి ఈనాడు అధికారం ఉన్నాం తప్ప వేరే పార్టీ ఉంది. అది ఎప్పుడూ కూడా వాళ్ళతో కలిసి ఉంటుంది చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు కేంద్రంలో ఉన్న ప్రతి బిల్లును కూడా మద్దతు కలిగిన విషయాన్ని కూడా గమనించాలి. చేయడానికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అస్సలాము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకన్నా ముందు వక్తలు, పెద్దలు చాలా మంచి మాటలు చెప్పారు. వ్యాపార రంగంలో మనం ఎదగొచ్చు, లేకపోతే చదువుకొని ఏమన్నా మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు, లేకపోతే మంచి రైతుగా పైకి రావచ్చు. ఇవన్నీ మన వరకు, మన కుటుంబ వరకు సంబంధించిన విషయాలు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదగాలంటే చాలా కష్టం. అందులో ముస్లింస్ ఎదగాలంటే చాలా కష్టం. షరీఫ్ గారు ఎన్ని బాధలు పడ్డారు, రెహమాన్ గారు ఎన్ని బాధలు పడ్డారు, వేదిక మీద ఉన్న మేమందరూ ఎన్ని బాధలు పడతామో ఏదో వారానికో, నెలకో, సంవత్సరానికి ఒకసారి బాధపడేది కాదు, రోజు బాధపడతా ఉంటాం. ఎందుకంటే ఒక ముస్లిం ఒక వార్డ్ ప్రెసిడెంట్ అవ్వాలన్నా, ఒక కార్పొరేటర్ రావాలన్నా, ఒక జిల్లా కమిటీలో రావాలన్నా,
ఒక రాష్ట్ర కమిటీలో రావాలన్నా, ఒక జాతీయ కమిటీలో రావాలన్నా అంత సులభం కాదు. అనేక విధాలుగా పోటీ ఉండింది. దానికి కారణం ఏంటంటే మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నటువంటి దాని అర్థం ఏంటి? ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నా, ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది ఉన్నా మనకి రాజకీయ రిజర్వేషన్ లేవు. రాజకీయ రిజర్వేషన్ అంటే ఏంటి? ఇవాళ ఎస్సీ సోదరులకి, ఎస్టీ సోదరులకి వాళ్ళ యొక్క వెనుకబాటుతనానికి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ వల్ల 175 నియోజకవర్గాల్లో 29 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. 25 ఎంపీల్లో 4 ఎస్సీ సోదరులు ఎంపీలు అవుతున్నారు, ఒకళ్ళు ఎస్టీ సోదరులు అవుతున్నారు. అంటే డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా, సమాజంలో గుర్తింపు ఉన్నా లేకపోయినా ఆ సీటు వాళ్ళకే ఇవ్వాలి. ఈ రాజ్యాంగం చెప్తుంది. అది ముస్లింల పరిస్థితి ఏంటి? ముస్లింలు ఎస్సీలుగా వెనకబడుతున్నారు, ఎస్టీలుగా వెనకబడుతున్నారు, ఆర్థికంగా వెనకబడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ మనకు రిజర్వేషన్ లేదు కాబట్టి జనరల్ కోటాలో ఉన్న జనరల్ సీట్లో పోటీ పడాలి. గెలిచారు జనరల్ కోట. గుంటూరు రాజ్యాంగ భాష గారు మొదటిసారిగా ఎంపీ అయ్యారు జనరల్ కోట. ఆ తర్వాత తమ్ముడు జియావుద్దీన్ గారు అయ్యారు జనరల్ కోట. ఆ జనరల్ కోటాలో నాకు రేవంత్ గారు చెప్పారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను రాజకీయాలు యాక్టివ్గా లేను, ఈ ఊర్లో నేను 99లో వచ్చా. ఆయన ఎన్ని బాధలు పడి ఉంటాడో, ఎన్ని కష్టాలు పడి ఉంటాడో. 94లో అయిన రేవంత్ గారు మళ్ళీ 2026 వచ్చింది, 32 సంవత్సరాలైంది, ఇంకో ముస్లిం ఎమ్మెల్యే అవ్వాల. ఆయనకి ముందు డాక్టర్ దీన్ గారు 72లో అయ్యారట. ఇవాళ ఈ విశాఖపట్నంలో 30 లక్షల మొత్తం జనాభా ఉంటే 3 లక్షల మంది ముస్లింస్ ఉన్నాం. దాదాపు 80 జిల్లాలు మసీదులు సిటీలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 30 వేల ఓట్లు ఎవరన్నా గెలిపించడానికి, ఓడించడానికి ఉపయోగపడే ఓట్లు ఉన్నాయి. మనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రమాణంగా 2 లక్షల ఓట్లు ఉన్నాయి. కానీ మనకి అవకాశాలు రావట్లేదు. దేనికి? ఏదైనా సరే రాజకీయంలో ఐక్యత కావాలి, అన్నదమ్ములుగా ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఒక ఎంఆర్ఓని పిలవచ్చు, ఒక సీఏని పిలవచ్చు, ఒక డిప్యూటీ కలెక్టర్ని పిలవచ్చు, అవసరమైతే కలెక్టర్ని నిలదీయచ్చు, ప్రజా సంస్థల మీద పోలీస్ కమిషనర్ని నిలదీయచ్చు. సామాన్యంగా వ్యాపారం చేసుకునే మీద 100 కోట్లు ఉండండి, 5,000 కోట్లు ఉండండి, ఎవరైనా నిలదీయగలుగుతామా? మాట్లాడగలుగుతామా? లేదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటుంది. ఇలా రాజకీయాల్లో మనం అందరం ముందుకు వెళ్ళాలంటే ముందర నాది అనేది మర్చిపోండి, మనది అని ఆలోచించుకోండి. అలా నిలబడితేనే రేపు రాబోయే రోజుల్లో ఈ ఉత్తరాంధ్రలో, విశాఖపట్నంలో ముస్లిం అనేవాడి నాయకుడు వెళ్తాడు. ఇవన్నీ ఆలోచించకుండా ఎంతసేపటికి ఇది నాది, ఈ ఏరియా నాది, ఈ ప్రాంతం నాది, ఈ మసీద్ నాది, ఈ మదరసా నాది, ఈ దర్గా నాది, ఈ మార్కెట్ నాది అంటే ఖాళీలో వెళ్ళాల్సిందే. ఏదో చేయను సరే. నేను ఈ ఊళ్ళో ఈ స్థాయికి వచ్చడానికి కారణం అంతా మీ అందరూ ప్రజలు. నేను ముస్లింస్తో పాటు అన్ని వర్గాలతో బాగుంటా, అందరితో ప్రేమాభిమానుకుంటా. దైవజ్ఞానం గారి నేతృత్వంలో ఆయన అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గారి నుంచి ఆయన దగ్గరికి పనిచేశారు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. కానీ 79లో మా నాన్న ఇక్కడ వ్యాపారం పెట్టాడు. రైమన్ గారు, చిన్న రైమన్ గారి సాక్ష్యం, సముద్రం గారి సాక్ష్యం, అంటే వయసులో పెద్దలు చెప్తున్నా. 1979లో ఇక్కడ ఇదే మున్సిపల్ స్టేడియం ఎదురుగా జనతా కాంగ్రెస్ కొత్తగా పెట్టిన దానిలో B11, B12, B14 79 నుంచి నా వ్యాపారం అంటే 99లో నేను ఇక్కడికి వచ్చా. నేను వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని నేటికి 40 సంవత్సరాలు. ఏ రోజు నేను అధికార పని చేయాల. కానీ నాకు ఒక పార్టీలో ఒక రికగ్నైజేషన్ ఉంది. ఈ 25 సంవత్సరాల్లో కంటిన్యూగా పార్టీ పనులు కంటిన్యూగా చేసిన షరీఫ్ గారికి అతి తక్కువ మందిలో నేను ఒకటి. నాయకుడు గారు మంచి పేరు సంపాదించుకున్నా, ప్రజల గారు మంచి పేరు సంపాదించుకున్నా, ఏదైనా సరే నా చేతి నేను సహాయం చేస్తా ఉంటా. నేను వాస్తవంగా ఇలా షరీఫ్ గారికి, రేవంత్ గారికి చూసి నేను గర్వపడతా. ఎందుకంటే
వాళ్ళ స్థానాల్లో మనం ఎట్టం అనేది అంత ఈజీ కాదు కాదు కాదు. ఎందుకంటే నేను దగ్గరుండి నాయకుల దగ్గర వాళ్ళ ఒక ఆలోచనలు, వాళ్ళ ఒక భావాలు లోపల ఏం జరుగుతుందో బాగా తెలుసు. ఇవాళ సినిమా డైరెక్టర్ ఏంటంటే గతంలో నర్గీస్ గారికి అదే డైరెక్టర్ పదవి వేయడానికి పోరాడిన వ్యక్తి నేను. అది ఆలోచించు చాలా సైజెస్ ఉండేది. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని చోట అవకాశాలు ఇస్తున్నారు, ఉత్తరాల్లో కూడా అవకాశం ఇవ్వాలి. అందులో మహిళల్లో సీనియర్ ఉన్నారు, ఆమె డైరెక్టర్ వేయమని మహిళలు దొరకరా డైరెక్టర్ వేయడానికి. ఎదిగితే నర్గీస్ గారికి వేసింది, డేటాలో ఉంటే సరిపా గారికి. అలాగే నేను ఆ కంపెనీ చేసి ఎందుకు చేస్తున్నానంటే, అలాగే రెహమాన్ గారు, షరీఫ్ గారు ఉన్నతమైన పనులు చేశారు. వాళ్ళ బాటలో మనం వెళ్ళాలంటే ఎంతో కష్టపడి నలుగురిలో మంచి పేరు సంపాదించుకొని, నలుగురిలో అన్ని మతాల్లో అన్ని కులాల్లో మంచి పేరు సంపాదించుకొని ముందుకు వెళ్తేనే తయారవుతాం. మీరందరి పిలిచి వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ షరీఫ్ గారిని నన్ను సన్మానం చేయడానికి పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, శుక్రియా తెలియజేస్తూ విశాఖపట్నానికి రాబోయే కాలంలో రాజకీయంలో కూడా కొన్ని హక్కులు ఇవ్వాల్సిందిగా ద్వారా ఎందుకంటే విశాఖపట్నంలో మరి ఎక్సైజ్ చేసి సొంతమే కాబట్టి ఇందులో నో యాక్టివిటీ ఎవరు ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు. ముస్లింగా మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను కొద్దిగా వయసులో సింగారిటీలో పెద్దది కాబట్టి నేను ఈ కోరిక షరీఫ్ గారి ద్వారా నేను ఏమంటున్నానంటే, విశాఖపట్నానికి రాజకీయంగా మీరు మా భాగం మాకు ఇప్పించవలసిన బాధ్యత షరీఫ్ గారికి, ఇప్పుడు కొత్తగా పార్టీలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన నజీర్ గారికి ఉందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఇది అందరి భావన కాదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనికి ఒక చరిత్ర ఉంది. షాదీఖానా, ఈ షాదీఖానా డిఓ ఆఫీస్లో ఉండేది చనిపోయి. అప్పుడు ఇప్పుడు ముస్లిం అయిపోయారు పిల్లలు. అప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ రాత్రి ఫోన్ చేశారు, కోటమిది కొరడు ఫోన్ చేసి అని అక్కడ పైన ఉంది కదా మొత్తం కొట్టేయండి రాత్రి కానీ ఈ పబ్లిక్ చేస్తున్నారు. ఆ పిల్లలందరూ ఒక 50 మంది నుంచి మొత్తం స్మాష్ చేస్తారు. డిఓ ఆఫీస్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పారు, ఇంత పెద్ద ముస్లిం ఇంత పెద్ద సిటీలో ముస్లింలకు ఒక షాదీఖానా లేదు సార్, మాకు కోటమిదిలో షాదీఖానా కావాలంటే ఎక్కడ ఉంది చేశాను. మొదలు చెప్పగానే ఇది శాంక్షన్ చేశాడు. సో దానికి అప్పుడు ఎంబీఎస్ మూర్తి గారు ఎంపీ గారు 5 లక్షల రూపాయలు మనకి విరాళం ఇచ్చాడు. తర్వాత మేము మైనారిటీ విభాగం తీసుకొచ్చాం. కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం కూర్చుంటున్నామంటే దానికి కారణం ముందు ఈ వీధి కొనడం, ఈ వీధి ముస్లిం బాయ్స్ ఆ రోజు పైకెక్కి దీన్ని పగలబడటం, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం, మూర్తి గారు డబ్బులు ఇవ్వడం, ఇదంతా కలిసి మనం అందరం చేసుకున్నాం. ఈరోజు విశాఖపట్నానికి ఒక గర్వకారణం. మనం ఎక్కడైనా కూర్చోవాలంటే డీన్ గారి పేరు పెట్టారు. ఎందుకంటే మేమంతా ఎంబీబీఎస్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు డీన్ గారిని నజీముద్దీన్ గారు ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన పేరుతో ఈ షాదీఖానా కట్టాం. ఇది అందరికీ తెలుసు తెలియదని నేను చెప్తా ఉన్నాను. ఇకపోతే రాబోయే కాలంలో రాజకీయంగా మనం ముందుకు రావాలంటే కొత్త వాళ్ళని అడిగితే ఎవరు ఇప్పుడు లైన్ లైట్లో ఎవరున్నారు? షరీఫ్ భాయ్ గారు ఉన్నారు. షరీఫ్ భాయ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు, ఆయన పాలిట్ బ్యూరోలో ఉన్నారు. తర్వాత ఆయన సీనియర్ పోస్టు. ఏదన్నా చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కానీ చెప్పాలి అంటే ఆయన ఒక్కడే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. నేను రాష్ట్ర పార్టీ నాయకులకి ఇక్కడ ఉన్న నాయకులందరికీ మిగతా వాళ్ళకి చెప్పాను, మేము ఓన్లీ ముస్లిమ్స్తోనే మీటింగ్ పెట్టున్నాం, ఎమ్మెల్యేలందరినీ పిలిస్తే వాళ్ళ స్పీచ్లతోనే మాకు అసలు కావాల్సిన కార్యక్రమం అవును. కాబట్టి మీరు ఎవరు ఏమనుకోవద్దని అందరూ నాతో పనిచేసిన వాళ్ళు మా సీనియర్ కాబట్టి వాళ్ళందరూ చేయండి, మీకు బాగుంటుందని చెప్పారు.
నేను ఇక్కడ పట్టా పెట్టి అక్కడ మళ్ళా శ్రీనివాస్ కూడా నేను చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి కూడా వంశీ గారికి కూడా చెప్పాను. కాబట్టి ఇందులో ఏమి యాంబిగ్యూటీ లేదు. ఇది కేవలం మన ముస్లింల హక్కుల కోసం, తర్వాత మన ముస్లిం పెద్దలు వాళ్ళు పెద్ద పోస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి సన్మానం చేసుకుని తద్వారా ఈ విశాఖ నగరానికి కావాల్సిన కార్యక్రమాలు చెప్పుకోవాలనే ఈ మీటింగ్ పెట్టాను తప్పించి ఇందులో వేరే యాంబిగ్యూటీ ఏమి లేదు. మీ అందరికీ తెలియాలి. కూడా నేను చెప్పేది ఏంటంటే జనాభా ప్రాతిపదికన రాజకీయంగా సీట్లు ఇవ్వాలని దేశం మొత్తం మీద కోరేకొస్తున్నారు. బీసీలు, మైనారిటీలు, ఎస్సీలకి ఎస్టీలకి ఎలా రిజర్వేషన్ ఉంది. మాకు 4% రిజర్వేషన్ ఉన్న రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడం లేదు. కాబట్టి మేము షరీఫ్ గారి ద్వారా, నజీర్ ద్వారా మేము అడిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అయ్యా మేము 8% ఉన్నాం ఇక్కడ విశాఖ నగరంలో కూడా కొన్ని లక్షల మంది ఇక్కడ ముస్లింస్ ఉన్నారు. మీరు మా వాటా మాకు ఇవ్వండి చాలు, మీరు ఎక్స్ట్రా మాకు ఏం చేయక్కర్లేదు. ఒకవేళ మీరు మా దగ్గర వనరులు లేవు, మేము గెలలేము అనుకుంటే ఎమ్మెల్సీ ఇవ్వండి, లోక్సభ ఇవ్వకపోతే రాజ్యసభ ఇవ్వండి. మేమందరం ఏకగ్రీవంగా ఈసారి రాజ్యసభకి షరీఫ్ భాయ్ని పంపించాలని తప్పని ద్వారా మీరు ఏకగ్రీవంగా విశాఖ నగరంలో ప్రపోజ్ చేస్తా ఉన్నారు. ఇన్షాల్లా ఆయన తప్పకుండా ఇస్తారు. ఇస్తే మనం ఇంకా ముందుకు అభివృద్ధి చేసుకుందామని చెప్తా ఉన్నా. ఇంకా రెండోది ఏంటంటే మన నజీర్ గారికి కూడా షరీఫ్ గారికి ఎప్పుడైతే చెప్తున్నా గుడ్ బై, నజీర్ ఎప్పుడూ పనిచేస్తున్నాడు, ఏదో ఒకటి ఆయన ఇప్పించండి. మీరు నామినేటెడ్ పోస్ట్ కూడా ఆయన ఇప్పించాలని నేను కోరుకుంటా ఉన్నా. రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఒక ఎమ్మెల్యే మన సాదిక్ గారికి మేమందరం సపోర్ట్ ఇస్తాం. తప్పకుండా మీరు ఎమ్మెల్యే గారు కూడా వారిని సిఫార్సు చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే, మీకు తెలుసు ముస్లింలు అల్పసంతోషులు ఏమంటారు, మసీదులు, రాజధానాలు, ఖబర్స్థానాలు. जनाब एमए शरीफ साहब स्टेज के सामने जो है बुजुर्ग और दोस्तों अस्सलाम वालेकुम। और सफर आज इस बुलंद पे उन्होंने पहुंचे हैं, ये दोनों एहतराम के मुस्तकिल है क्योंकि इनको हमेशा आवाम की भलाई, तरक्की और एकता के लिए काम करे हैं। और आज का ये रजिस्ट्रेशन प्रोग्राम सिर्फ एक रस्म नहीं बल्कि एक पैगाम है कि मेहनत, ईमानदारी और लगन से हर बुलंदी हासिल कर सकते हैं बोल के। और मैं एक बात आप सबसे इस मंच से कहना चाहता हूँ, शरीफ भाई से मेरे को 2014 से अराउंड 12 साल से मेरे को मालूम शरीफ भाई। इसी इसमें मैं एक बात बोलना चाहता हूँ कि तुझे लाख बुरा चाहे क्या होगा वही होगा जो मंसूर खुदा होगा बोलते हैं। उसको आगे कई बोल होते हैं शायरी में। अब 2014 में हमें तो शरीफ भाई एमएससी होना बोल के हमें सोपी स्टेट पूरा की सब जगह प्रोग्राम रखते हैं हमें सोपी भी। अब चंद्रबाबू साहब सीएम रहे हैं सबको बोलते रहे, आई तो शरीफ भाई मेरे को बोले था होने के जाते रहे बात मीटिंग को। हमारे सीएम चंद्रबाबू साहब जाते थे टाइम पे शरीफ भाई को मिलके इस बार तुम्हारे को क्या समझना को नेक्स्ट बार तुम्हारे को मैं कहता हूँ करता हूँ, इस बार एमएलसी दूसरे को इशू देता है बोल के शरीफ भाई बोल के मीटिंग को चले गए हमारे सीएम साहब। మసీదుల పెద్దలకు అలాగే ముస్లిం సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ముస్లింలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా విషయాల్లో మనం వెనకబడి ఉంటున్నాం. ఎందుకంటే మన దాంట్లో రాజకీయ చైతన్యం చాలా తక్కువగా ఉంది. రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే మనం అందరం ఒకటయ్యి దేనైనా సాధించుకోగలం. ముఖ్యంగా విశాఖపట్నంలో నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం పార్టీ పరంగా చాలా మంది సీనియర్స్ కి అన్యాయం జరిగింది. మీ అందరికీ తెలుసు. పార్టీలో కష్టపడుతున్న వాళ్ళకి ప్రయారిటీ తగ్గింది. అది దేని వల్ల తగ్గింది అనేది తెలియట్లేదు. నామినేటెడ్ విషయంలో మాత్రం ముస్లింలకు కీలక బాధ్యతలు, ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గౌరవ షరీఫ్ గారిని అడగడం జరుగుతుంది. తప్పకుండా మీరు ముఖ్యమంత్రి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతో పాటు అన్ని జిల్లాల్లో
ముస్లిం ఫెడరేషన్ మరి గుంటూరు విజయవాడతో కూడా పోటీ పడుతూ విశాఖపట్నంలో కూడా చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు. కొంతమంది అవగాహన లేక ఓటర్ నమోదులో కూడా దూరంగా ఉండేవారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా రాజకీయ చైతన్యం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకొని ఈరోజు ముస్లిం పాపులేషన్ విశాఖపట్నంలో ఉంది. కానీ విశాఖపట్నంలో శాసనసభ్యుత్వానికి కూడా ముస్లింలకు ఎవరికి చోటు కల్పించలేదు. దీని మీద కూడా షరీఫ్ గారు మరి జాతీయ అధ్యక్షులకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకో 4-5 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతాయి. అలాగే కార్పొరేటర్ గా అలాగే సాధిక్ లాగా ఉండాలంటే తప్పకుండా ఈ ప్రాంతంలోని ఒక 10 సీట్లైనా సరే కార్పొరేటర్ గా పోటీ చేసే అభ్యర్థులు ఉన్నప్పుడు తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దాని మీద కూడా ఒకసారి షరీఫ్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉందని, నజీర్ గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మన ప్రాంతం నుండి ఇనాం ప్రభుత్వాలకు డబ్బులు వర్కౌట్ కానీ దాంతో దేవాడ, ఇస్లాంపేట, చిన్నపాలెం, పెద్దపాలెం ఏవైతే రేవంత్ గారు చెప్పారో ఆ ఫండ్ ఇక్కడ నుండి తీసుకెళ్లి వేరే మరి జిల్లాల్లో పెట్టడం జరిగింది. కానీ అదే డబ్బుతో మన ప్రాంతంలోని ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఏదైనా మంచి ఇన్స్టిట్యూషన్ ముస్లింస్ కావాల్సినవి తప్పకుండా ఇక్కడ వసతులు కల్పించాలని కోరుతా ఉన్నాను. వహించిన మన డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు ఎమ్మెల్యే అంటాం మేము. ఎక్స్ ఉన్నా మాకు ఎమ్మెల్యే రెహమాన్ గారే. ఎందుకంటే అనేక అప్పుడు మాకి ఒక మైనార్టీ లీడర్ అనే వాడు ఉండేవాడు కాదు. మనకు చాలా బాధలు వచ్చాయి. అప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళగానే 5 నిమిషాలు ఆ సమస్య ఇది పోయింది. అతను మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను, ఎవడే చేస్తాం అక్కడికి వచ్చి ఆ సమస్య చేసి వెళ్ళేవారు. అలాంటి మంచి వ్యక్తి మన డాక్టర్ ఎస్కే రెహమాన్ గారు. ఈ షాదీఖానా ఉందంటే అప్పుడు ఈ షాదీఖానా మన రెహమాన్ గారు దయ వల్లే ఇక్కడ మనం అందరూ కూర్చొని ఈ మీటింగ్ ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో మైనార్టీ ముస్లింస్ కి షాదీఖానా అనేది లేదు. అప్పుడు షాదీఖానా కట్టాలంటే చాలా బాధ. ఈ సెంటర్లో ఇంత మంచి సెంటర్లో షాదీఖానా కావాలంటే మాటలా. అప్పుడు ఆర్టీసీ డిపో ఇక్కడ కడతామని ప్రభుత్వం చేసిన జాగా లేదు. మనకి మైనార్టీలకి షాదీఖానా కావాలని పోరాడి తెచ్చిన వ్యక్తి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారిని నేను సభముఖ్యంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన ఎమ్మెల్సీ షరీఫ్ గారు అన్నట్టు మన మైనార్టీ అనేక కార్యక్రమాలు ఉంటాయి. మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నా మన దానికి ఇన్ఛార్జ్గా మన చంద్రబాబు నాయుడు గారు మన షరీఫ్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక మినిస్టర్ మంత్రి లెవెల్ లాగే ఆ పోస్టు ఉంటుంది. అలాగే ప్యాలెట్ బ్యూరో సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీలో పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడతారు. ఏ కార్యక్రమం ఏం పెట్టాలంటే చంద్రబాబుతో సహా లోకేష్ గారితో సహా పెద్దోళ్ళు ఆ సభలో మన షరీఫ్ గారికి ఇవ్వడం మేము చాలా రుణపడి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తున్నాం. ఎందుకంటే చాలా మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నమాజీ 5 కోట్ల నమాజీ పంచగాని నమాజీ చదివే వ్యక్తి పైకి రావాలంటే చాలా కష్టం. రాజకీయాల్లో 5 కోట్ల నమాజ్ చదివి గాడి పెట్టుకొని గడ్డం పెట్టుకొని పైకి రావాలంటే చాలా కష్టం. అలాంటి ఈ రాజకీయాల్లో పైకి వచ్చిన వ్యక్తి మొహమ్మద్ షరీఫ్ గారు. మేము చాలా 30 సంవత్సరాల నుంచి షరీఫ్ గారు నాకు తెలుసండి. 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఆఫీస్ ఉన్నప్పుడు వెళ్ళి మేము కలిసి వచ్చేవాళ్ళం. ఏ మీటింగ్ ఉన్నా అసావుతే నమాజ్ అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న నమాజ్ టైం అయిపోయిందని వెళ్ళిపోయేవారు. ముందర చెప్తలేదు, ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అంత మంచి వ్యక్తికి ఇవాళ ప్రధానత వచ్చింది. మీరు కూడా చూశారు మన కౌన్సిలింగ్ లో ఎంత గొడవ జరిగినా ఎంత ఇబ్బంది పెట్టినా వైసీపీ వాడు అలాగా నుంచొని అమరావతి ఈ రోజు అక్కడ మనకు వచ్చిందంటే మన షరీఫ్ గారు దయవల్లే. షరీఫ్ గారు అలా గట్టిగా నుంచొని కాబట్టి మన ముస్లింస్ కి అక్కడ మొత్తం అమరావతి ఆడవాళ్ళు వచ్చి కాళ్ళు కడిగి ముస్లింస్ అనేవాళ్ళు కరెక్ట్ ఒకే మాట మీద ఉంటారని మనకు అందరూ కూడా షరీఫ్ గారు వల్ల మన మైనారిటీ ముస్లింస్ కూడా పేరు వచ్చింది.
కాకపోతే మన ఎమ్మెల్యే సీట్ రావాలని చాలా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రావడం కలవడం ఇవ్వడం జరిగింది. కానీ ఎమ్మెల్సీ కూడా అడిగాం, రాలేదు. అడుగుతున్నారా ఏదో ఒక రోజు అల్లా అది చంద్రబాబు నాయుడు గారు మనసులో, లోకేష్ మనసులో, మన దువా మనసులో వెళ్తే అప్పుడు మన నజీర్ భాయ్ గారికి ఆ పోస్టులు రావడం కూడా జరుగుతుందని అల్లాతో దువా చేస్తూ ఇంకా మంచి మంచి పోస్టులు మన నాయకులకు రావాలని, ఇంకా ఎదగాలని మేమందరూ కూడా అల్లాతో దువా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చనిపోయిపోతాం. షరీఫ్ గారు చెప్తున్నాం, లోకేష్ గారు పోయినసారి తిరిగినప్పుడు ముస్లిం మన బ్యాంక్ పెడతా ఉన్నారు, మైనార్టీల కోసం ఒక వేరేగా బ్యాంక్ పెడతా ఉన్నారు, ఇస్లామిక్ బ్యాంక్ పెడతామని అన్నారు. ఆ బ్యాంకు కొద్దిగా షరీఫ్ గారు అతను వేయాలని కోరుతున్నాం. ఈరోజు ఈ ఆర్గనైజింగ్ కమిటీ ఆస్పెక్ట్లో సహకరించిన వ్యక్తి ఎమ్మెల్యే రెహమాన్ గారు, అలాగే రేయ్ గారు, అలాగే షాలిక్, నెక్స్ట్ ఇంకా కొంతమంది అందరూ అనుకొని మన బ్రదర్స్ అయినటువంటి షరీఫ్ గారికి అలాగే నజీర్ గారికి కొత్తగా ఈ పార్టీలో అవకాశం ఇచ్చినందుకు మనందరూ ఫెలిసియేట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా చేయడం జరుగుతుంది, ఓన్లీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు షరీఫ్ గారు అంటే ఈ ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ అటు సైడ్ అమరావతి, అటు సైడ్ అయితే దేవుడిగా కొలుస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్. అలాంటి స్టేట్కి తీసుకెళ్ళారండి ఈరోజు షరీఫ్ గారు. అదే అండి మా ముస్లిం తరగా ఇదండి. ఎందుకంటే ఎన్నో ప్రలోభాలు పెట్టి ఎన్నో బాధలు పెట్టినా ఆయన తొలగకుండా ఈరోజు నిలబడి స్టబుల్గా నిలబడి ఈరోజు అమరావతిని నిలబడడం జరిగింది. దాని గురించి అదే చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఇంత స్థాయిని ఇవ్వడం జరిగింది. అలాగే మా నజీర్ గారికి కూడా ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఈ పనులు రావడంలో కూడా అసలు కష్టపడుతున్న వ్యక్తులకి ఇందులో ప్రతిభావం అనేది రావాలంటే అది గుర్తించారు పార్టీలు కూడా. అయితే పార్టీలో కూడా ఎలాగైపోతుందంటే మనలో ఐక్యత రాగం లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న దానినైనా సరే మనం యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఉంది. ధన్యవాదాలు. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్న అందరికీ సలాం అలైకుం. ముస్లిమ్స్ అంటే ఇప్పుడు ఇద్దరు కొత్తగా పోస్టులు తీసుకుని ఇద్దరు ముస్లిం లీడర్స్ కాబట్టి ముస్లిం ప్రాబ్లమ్స్ని అనాలిసిస్ చేసి చెప్తే బాగుంటుంది. ముస్లిమ్స్కి వచ్చే బెనిఫిట్స్ గవర్నమెంట్ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. అవి వారికి తెలియడం లేదు ఒకటి, వాళ్ళకి చేయడం లేదు ఒకటి. ఈ రెండు విషయాల్లో కొంచెం అవగాహన కల్పిస్తే, అంటే ప్రెస్ ద్వారా లేకపోతే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వారి ద్వారా పబ్లిక్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ ముస్లిమ్స్ వరకు చేరుకునేలాగా మన నాయకులు కలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఒకటి, మనకు ఏమి బెనిఫిట్స్ ఉండగలము, మనకి ఏమున్నాయి, గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, గవర్నమెంట్ ఇచ్చేదే తీసుకుంటే తీసుకోకుండా మిగిలిపోయి మనకు వచ్చే ఫండ్స్ మిగిలిపోయి మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. అలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులకు ఉంది. మనం కూడా యాక్టివేట్ అయ్యి మన యువతకి తర్వాత లబ్ధిదారులకి చేరేలాగా చేయాల్సిన బాధ్యత ఉంది. నా వైపు నుంచి ఒకటే పాయింట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. ఉన్నాయన్నీ కూడా నిజంగా పదకొండు గ్రామాల వాళ్ళు ఎప్పుడు ఇచ్చాను అదనంతకు ఇచ్చాను. వాళ్ళకి ఉమేది టైం రేపు 6వ తారీఖు అయిపోతుంది. వచ్చే నేను 6 తోటి ఇప్పటి వరకు తహసీల్దార్ ఎవరు కూడా వరకు కదట్లేదు. ఎంత ఒక్కడు ఇన్స్పెక్టర్ గారు ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఏమాత్రం క్షమించలేదు. మా ఆశ అంతా కూడా షరీఫ్ గారి మీద, నజీర్ గారి మీద. షరీఫ్ గారు కలెక్టర్తో మాట్లాడి ఆ యొక్క వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు కానీ పబ్లికేషన్ అవ్వకపోతే జీవితంలో ఇంకెప్పుడు కూడా అవి మనకి చెందవు. కాబట్టి అయితే అటువంటి మహత్తర కార్యం మనకు ఉంది. అది కూడా దగ్గర షరీఫ్ గారికి. అదేవిధంగా మనకి రైమాన్ గారు అని చెప్పారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ మన దగ్గర బోర్డు వక్ఫ్ నిధులు ఉన్నాయి.
దాన్ని కూడా షరీఫ్ గారు పట్టుబట్ట కమిటీ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాము. వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాత షరీఫ్ గారు ఎప్పుడంటే ముందు ఉమ్మీదులోని తహసీల్దార్లు మా వక్ఫ్ వస్తువులన్నీ కూడా నమోదు వస్తువులు దగ్గర 11 గ్రామాల వాళ్ళు వచ్చి కూర్చున్నారు అందరూ కూడా. అయితే దయచేసి షరీఫ్ గారిని నజీర్ గారిని కోరుతున్నాను, ఉమ్మీదులోని మా పల్లి గ్రామాలు దర్గాలు మసీదులు దాని ఆస్తులు నమోదు చేయవలసిందిగా నేను షరీఫ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.